అందరికీ నమస్కారం. ఏ విషయం మీదైనా నిర్ణయం తీసుకునే ముందు నిజాలు మరియు కారణాలు పరిశీలించి ఆలోచించాలి. అలా ఆలోచిస్తే తప్పులు తగ్గి సరైన నిర్ణయం తీసుకోవచ్చని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 58వ కథను చెప్పుకుందాం. కథ పేరు మనవడ మజాకా. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు ఉదయం రాజ్యసభకి రాజుగారు ఆలస్యంగా వస్తారు. అప్పటికి ఆ సభకి మంత్రులు సామంతులు అందరూ వచ్చి రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే సభలోకి వచ్చిన రాజు తన ఆలస్యానికి కారణం ఉందని, తను వస్తూ ఉంటే ఒక వ్యక్తి తనని అడ్డుకొని తన జుట్టు పైకి లాగాడని, గడ్డం లాగేశాడని, తన బట్టలు పాడు చేశాడని చెప్పాడు. ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలి అని సభలో అందరినీ అడుగుతాడు. మిమ్మల్ని అలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని కొందరు, దేశ బహిష్కరణ చేయాలని ఇంకొందరు చెప్తారు. కానీ ఒక మంత్రి మాత్రం అల్లారు ముద్దుగా పెంచాలి అని అంటాడు. ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్ళంతా ఆ సమాధానం విని ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఎవరని నీవు అనుకుంటున్నావు అని రాజుగారు అడగగా, ఒక దేశానికి రాజైన మీ మీదనే ఎక్కి అలా చేయగలిగాడు అంటే అతను మీకు ఎంతో ఇష్టమైన మనవడు అయి ఉంటాడని మంత్రి చెప్పాడు. అతని రీజనింగ్ స్కిల్స్ని మెచ్చుకొని రాజు ఎంతగానో అభినందించాడు. 100 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. కథలో తార్కికంగా ఆలోచించడం గురించి తెలుసుకున్నాం. ఆలోచిస్తే జవాబు సులువే. ఆలోచించడం అనేది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించే విధానాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే ఇంట బయట సమర్థవంతంగా పనిచేయగలుగుతాము. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేసినట్టు మెదడుకు కూడా వ్యాయామం అవసరం. దానివల్ల ఆలోచన నైపుణ్యాలు పెరుగుతాయి. పజిల్స్ సాల్వ్ చేయండి, కొత్త వస్తువు తయారు చేయండి, కథలు రాయండి, పుస్తకాలు చదవండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 58వ కథ సమాప్తం.